విద్యుత్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ చేశారు. విద్యుత్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం చేయాలని దశల వారీగా ఆందోళనలు చేసినా ఇంతవరకు యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు పిలవలేదని వెంటనే చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలని వారు కోరారు. ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలియజేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైతే పూర్తి వైద్య ఖర్చులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న అరియర్స్ ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చించడానికి కూడా సుముఖత చూపించలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తీర్చకపోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా కూడా అనేక సార్లు రాష్ట్ర విద్యుత్ జేఏసీ తరఫున మేనేజ్మెంట్ కి విన్నవించడం జరిగినది. మరి ఈ రోజు కూడా గత నెల 20 సమ్మె నోటీసు దసరా కార్యక్రమం నోటీసును మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ రోజు మేడం ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా వినతి పత్రం సమస్యల వినతి పత్రం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి ప్రభుత్వానికి నివేదించమని కలెక్టర్ మేడం కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు అన్లిమిటెడ్ మెడిసిన్ కోరుతా ఉన్నాం. ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక 30,000 40,000 కడితే ఆ కార్డు స్టార్ హెల్త్ లాంటిది ఖర్చులను పెట్టుకొని వెళ్తే ఏ పేషెంట్ ఏ హాస్పిటల్లో చేరవచ్చు. మరి ఈ రోజు 80,000 మంది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మరి వీరందరికీ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇవ్వమని కోరుతా ఉన్న సందర్భంగా మరి గత 30 సంవత్సరాల నుంచి మా సంస్థ కష్టపడి పనిచేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరి పర్మనెంట్ చేయమని కోరుతాం. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. దానిని మరి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని కోరుతున్నాం. మరి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మరి పాదయాత్రలో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పిన పెద్దలారా మరి స్పందించండి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయండి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 25 తేదీ తర్వాత 25 తేదీన రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లా జేఏసీలతో మీటింగ్ ఏర్పాటు చేసింది. 25 తర్వాత ఏ నిమిషమైనా నిరవధిక సమ్మెకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. విద్యుత్ జేఏసీ తరఫున మొదలుగా పోలీస్ శాఖకి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించనందువల్లనే మేము ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది. అలాగే 25/8 కంటే ముందు దగ్గర ఒక 45 సార్లు గవర్నమెంట్ మేనేజ్మెంట్ని, విద్యుత్ సంస్థల యజమాన్యాలని కలిశాము. కాకపోతే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మీటింగ్లలో జరిగిన మినిట్స్ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు ఆ దాఖలాలు లేవు. చేసిన దాఖలాలు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము విరమించుకుంటామని చెప్పాము. కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. అలాగే ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి మా కాంట్రాక్ట్ లేబర్స్ గత 25 సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మాత్రమే ఇస్తూ వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు. అలాగే మా కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ ఉద్యోగులు కానీ పోల్స్ పైన పనిచేస్తూ కింద పడి కాళ్ళు విరగడము లేక వెన్నెముకలు విరగడము జరుగుతున్నాయి. వాళ్లకు కూడా అపరిమిత మెడికల్ పాలసీని కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4 DL పెండింగ్ ఉన్నాయి. ఆ 4 DL రాలేదు. అలాగే JLM గ్రేడ్ 2లు మా సంస్థలో విలీనం కావడం లేదు. వాళ్ళు గవర్నమెంట్ చేయడం లేదు. వాళ్ళు సచివాలయం కింద పనిచేస్తున్నారు, ప్లస్
జీతాలు మాత్రం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా తరఫున తీసుకుంటున్నారు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ పనిచేయాలని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు, మా డిపార్ట్మెంట్లో పనిచేయాలని మేము అంటున్నాము. కానీ మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. కాబట్టి దయచేసి వాళ్లకు మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ మా టైం స్కేల్స్, మా రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరుతున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్